నమస్తే నేను సుజాత వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూస్తే బీహార్ సీఎం నితీష్ కుమార్ తన పదవి రాజీనామా చేశారు రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా లేవని ప్రభుత్వాన్ని రద్దు చేయడమే ఏకైక మార్గమని ఆయన అన్నారు टाइमिंग थी और बिल्कुल सही समय पर वो यहाँ पे पधार चुके हैं। आप देख सकते हैं कि इसी गाड़ी में बैठे हुए हैं और नीतीश कुमार राजभवन में जो ले रहे हैं। बिल्कुल देखिए अभी सामने से देख रहे हैं नीतीश कुमार जो है राजभवन के अंदर प्रवेश कर चुके हैं। उनका काफिला राजभवन के తెలంగాణ మాసపత్రికను ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు కార్యక్రమంలో మంత్రులు పొంగిలేటి పొన్నం ఉత్తమ్ సీతక్క ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి సిపిఆర్జే అయోధ్యారెడ్డి మాసపత్రిక ఎడిటర్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో బిల్డర్స్ పాత్ర ఉందన్నారు ఈ ప్రభుత్వంతో ఉందని చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చామని చెప్పారు ప్రభుత్వం బిల్డర్స్ సమస్యలకు తప్పకుండా పరిష్కారం చూపుతోందని చెప్పారు మూసీని పునరుద్ధరించడానికి ప్రభుత్వం నడుం బిగించిందని చెప్పారు అయితే నేను కొన్ని పాజిటివ్ ఇష్యూస్ కూడా చెప్పదలుచుకున్నా హైదరాబాద్ స్టేట్ ఏర్పడ్డ మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హైదరాబాద్ స్టేట్ ఏర్పడ్డ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి కూడా బూర్గుల రామకృష్ణారావు గారు అదే జిల్లా నుంచి వచ్చిందనే సంగతి ఈరోజు నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను అదేవిధంగా ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎన్నికైన మొత్తం దక్షిణ భారతదేశం నుంచి ఎన్నికైన వ్యక్తి కూడా పాలమూరు జిల్లా నుంచి వచ్చిన కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్పదలుచుకున్నా అదే కాదు ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు అందరూ మీరు శ్రీమంతులైనా ఆగర్భ శ్రీమంతులైనా మీరు విమానాలు కొన్నా మీరు బెంజు కొన్నా గంజి తాగే మా పాలమూరు బిడ్డలు తట్టపని పారపని వివిధ ప్రాంతాలలో చెయ్యబట్టే మీరందరూ కూడా ఇంత పెద్ద బిల్డర్స్ అయ్యారు కాబట్టి పాలమూరు అనేది మాకు చాలా గొప్పగా నాకైతే పర్సనల్గా పాలమూరు అనే పదం చాలా ఇష్టం ఆ మట్టి వాసన అనేది మనల్ని అందరినీ ఇన్స్పైర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో బాలికల గురుకుల పాఠశాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య దయానంద్ ఆకస్మిక తనిఖీ చేశారు తరగతి గదులను పరిశీలించి మధ్యాహ్న భోజనం అమలుపై ఆరా తీశారు టాయిలెట్స్ తాగునీరు వసతులు పాఠశాల విద్యార్థులు హాజరు పట్టిక హాజరు శాతాన్ని ప్రధానోపాధ్యాయుడికి వివరాలు అడిగి తెలుసుకున్నారు పాఠశాల డ్రైనేజీ సమస్య పలు సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ తక్షణమే కలెక్టర్తో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు
విశాఖ బీచ్లో మెగావారి ఇంటి కోడలు లావణ్య త్రిపాఠి సందడి చేశారు. తను తీస్తున్న వెబ్ సిరీస్ మూవీ మిస్ పర్ఫెక్ట్ ప్రమోషన్తో భాగంగా బీచ్ క్లీన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైజాగ్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బీచ్ క్లీన్ కార్యక్రమంలో మిస్ పర్ఫెక్ట్ టీం, హాట్స్టార్, డిస్నీ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైజాగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అనేక సూపర్ హిట్ సినిమాలు ఇక్కడే షూట్ చేశామని గుర్తు చేశారు. Just okay. It's also World Children's Day from Jasmine and the initiative of keeping the rights activity it's going to go on for 4 weeks and చాలా మంది వచ్చారు. చాలా సంతోషంగా there's so many volunteers. అందరికీ అదే ఇనిషియేటివ్, అదే గోల్. The beaches and the city team. Already Vizag is one of the favorite cities in India and I can see that why it is like that. Every citizens అందరికీ చాలా they love their city and అలాగే ఉండాలి. You have to love your city like you do. So అది చూసి నాకు very happy and very energized and very really looking forward to join. లంక గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు యంత్రాంగం చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో వీరు ఆగడాలకు అడ్డు ఆపు లేకుండా పోయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం కేదార్లంక పునర్ఘట్టు వద్ద ఉన్న నదీ ప్రాంతానికి చేర్చి సుమారు 20 బట్టీలు ఉన్నాయి. ఇటుక తయారీ నిమిత్తం బట్టీలకు సమీపంలోనే ప్రొక్లైన్లతో సుమారు 30 నుండి 40 అడుగుల లోతుల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నారు. ఈ విషయంలో స్థానిక వీఆర్ఓ దృష్టికి వెళ్లిన అతను పట్టించుకోకపోవడం శోచనీయంగా ఉంది. కాకినాడ జిల్లా పిఠాపురం ఆసరా కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని, మహిళా పొదుపు సంఘాలకు చేయూతనివ్వాలని ఆశయంతో 4వ విడత కూడా పొదుపు సంఘాల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందని పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ తెలిపారు. పిఠాపురం మండల కార్యాలయం ఆవరణలో మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా పొదుపు సంఘాల కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పటికీ అప్పును ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. సంఖ్యలు చెప్పడం జరిగింది, నేను మళ్ళీ అన్ని ప్రస్తావించట్లేదు. ఇప్పటి వరకు 4 దఫాలుగా ఇంచుమించుగా మనకి 53 కోట్ల రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 విడతలు అయిపోయినాయి. 4వ విడత ఇప్పుడు ప్రారంభించారు వేయటం. మీ అందరికీ తొందరలోనే ఈ అమౌంట్స్ అన్ని కూడా పడతాయి. ఇప్పుడు చాలా పథకాలు ఉన్నాయి, నవరత్నాలు ఉన్నాయి. నవరత్నాలు అన్నీ చెప్పారు. మీరందరూ కూడా సమావేశాలు ఇక్కడ నేను ఎందుకు అడిగానంటే మిమ్మల్ని ఇప్పుడు చేసింది ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళు చెప్తేనే కదా వేరే వాళ్ళకి కూడా లబ్ధి పొందుతున్నారు. లబ్ధి పొందడం ఎంత ఇంపార్టెంటో పొందిన లబ్ధి వేరే ఒక్కరికి చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ కూడా డ్వాక్రా సంఘాలందరికీ కూడా నేను కోరుతున్నాను. అలాగే ఏపీఎం గారు కూడా ఇందాక కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా తప్పనిసరిగా చాలా ముఖ్యమైన కీలకమైన సమయం వస్తుంది. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు దగ్గర 3 నెలలు ఇంకా 2 నెలలు తక్కువగా పీరియడ్ అయిపోతుంది. ఇందులో చాలా మందికి ఒక అనుభవం ఉంది. మీరు లేకపోతే మీ ఇంటి దగ్గర పెద్దలను అడగండి. ఎన్నికలు వచ్చేటప్పటికి అది చేస్తాం ఇది చేస్తామని వాగ్దానాలు ఇవ్వటం, అయిపోయిన తర్వాత మామూలుగా కాలక్షేపం చేయటం, మళ్ళీ 5వ సంవత్సరం వచ్చిన తర్వాత అమ్మ అప్పుడు చేయలేకపోయాం, దానివల్ల ఇది జరిగింది అది జరిగింది, వచ్చే ఎన్నికల్లో నెగ్గించండి మీకు అన్ని చేసి పెడతామని మళ్ళీ ఇంకొక వాగ్దానం ఇవ్వటం, ఈ తతంగం అంతా కూడా నడుస్తూ వచ్చింది. ఎప్పటి వరకు 2010 సికింద్రాబాద్ లేడీస్ హాస్టల్లోకి ఆగంతుకులు ప్రవేశించిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి పిదప ప్రభుత్వ భారీ కళాశాల పరిధిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం నాడు మధ్యాహ్నం కొందరు యువకులు తాగి కాలేజీ ఆవరణలో తచ్చాటాడుతుండగా పోలీసులు అప్రమత్తమై చాకచక్యంగా ఒకరిని పట్టుకున్నారు. ఇంకొక యువకుడు తప్పించుకున్నాడు. పోలీసు బృందం వెంబడించి 2వ యువకుడిని పట్టుకొని కాలేజీ వద్దకు బైక్ పైన తీసుకుని వచ్చారు.
ఇద్దరు యువకులను పోలీసు వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలించారు. సిద్ధం అని పేరు పెట్టి జగన్ అవాస్తవాలు చెప్పారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని నేనే చేశాను, మీరే నా సైన్యమని ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు పిలుపునివ్వడం బాధాకరంగా ఉందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు నెమరు వేసుకోవాలని ఆయన సూచించారు. వేదాలు పిలిచినట్టుంది. ఈరోజు నేతి పెరకాయలో నెయ్యే విధంగా ఉండదో మీరు చెప్పే మాటల్లో నిజం కూడా అలాగే ఉండదు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. అంతా వాళ్ళు కూడా అంతా ఎన్లైట్ అయ్యన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ ఒక్క ఛాన్స్ అని అడిగారు. మీ ఒక్క ఛాన్స్ అయిపోయింది, దానికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. రేపు జరిగే ఎన్నికల్లో మీ ప్రభుత్వాన్ని మీ పార్టీని కూడా ఈ బంగాళాఖాతంలో కలపడం ఖాయం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అన్ని వర్గాల ప్రజలు మీరు సిద్ధమా అంటున్నారు. ఎస్, సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి వర్గం కూడా, అటు ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కార్మికులు కావచ్చు, అలాగే రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు మీ ప్రభుత్వాన్ని పాతాళంలో పాతిపెట్టడానికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా ఈ ప్రభుత్వానికి ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకా కేవలం 70 రోజుల సమయం ఉంది. ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యి 70 రోజుల్లో ఈ ప్రభుత్వానికి పర్మనెంట్గా బై బై చెప్పే సమయం వచ్చిందని చెప్పిన కూడా తెలియజే. ఒక దళిత ఎమ్మెల్యే మామూలుగా ఆయనకి సీటు ఇస్తున్నారో లేదో తెలియకపోతే ముఖ్యమంత్రిని కలవాలంటే 3 రోజులు ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర ఉంటే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకుండా చివరికి ఆయన సలహాదారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.